సినీ నటి కల్పిక గతంలో ఒక కేక్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. జరిగింది అన్నకన్నా పెద్ద రచ్చ చేసింది అని అనుకోవచ్చు. ఆ కేకు విషయం పోలీస్ స్టేషన్‌కి చేరడం, పెద్ద విషయం అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరోసారి, మరోసారి వార్తల్లోకొచ్చింది కల్పిక. ఈసారి ఏం చేసిందంటే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో ఒక పెద్ద హల్చల్ చేసింది. దాదాపు ఒక 40 నిమిషాల పాటు అక్కడ పెద్ద హల్చల్ చేసిందని చెప్పొచ్చు. ఆ రిసార్ట్‌లో ఒక మేనేజర్ అక్కడ రిసార్ట్‌లో మేనేజర్ కృష్ణ, అలాగే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించింది. ఒక చెప్పడానికి వీలైనట్టుగా ఒక భూత పురాణం అని పెద్ద సోషల్ మీడియాలో దీని గురించి వైరల్ అవుతుంది వీడియో అంతా కూడా. అంటే ఈసారి దేనికోసం అంటే, ఈసారి సిగరెట్ కోసం. అదేంటి సిగరెట్ కోసం ఇంత రచ్చ చేయడం ఏంటి? అమ్మాయి సిగరెట్ తాగడం ఏంటనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. సిగరెట్ కావాలి, తనకా నాకు అర్జెంట్‌గా సిగరెట్ కావాలి. లేదంటే క్యాబ్ బుక్ చేయండి అని అడిగిందండి. ఇక్కడ ఇటువంటి సర్వీస్ ఏమి లేదు. మీరే తెచ్చుకోవాలంటే క్యాబ్ బుక్ చేయమంటే మేము అది కూడా మీరే చేసుకోండి అని అన్నారట. అయినా అది కూడా వాళ్ళు దానిగా నో చెప్పడంతో వాళ్ళ మీద అక్కడున్న మెనూ కార్డు, ఒక కీసు ఆ మేనేజర్ మీద పడేసి చాలా దురుసుగా ప్రవర్తించింది. ఇదంతా ఎందుకు చేస్తుంది? జనరల్‌గా ఎవరైనా కానీ, ఏ సెలబ్రిటీ అయినా కానీ వార్తల్లో ఈ రకంగా ఉండాలని అనుకోరు. తన సినిమాల ద్వారానో, తన నటించిన మంచి పాత్రల ద్వారానో పాపులర్ అవ్వాలి. ఆ విధంగా ప్రజల్లో ఆదరణ పొందాలనుకుంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ విధంగా హల్చల్ చేయడం, ఈ విధంగా పాపులర్ అవ్వడం ఎందుకు అంటే ఇది కావాలని చేస్తుందా? లేకుండా అనుకోకుండా ఇలా జరిగిందంటే అందరూ చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కావాలనే చేస్తుందని అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తుంది? అంటే మాత్రం కొంతమంది మాత్రం ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం వల్ల సినిమాలో ఛాన్సెస్ వస్తాయని, లేదంటే బిగ్ బాస్‌కి లోకి అవకాశం వస్తుందని, ఇలా చేస్తారని చెప్పి చాలామంది ప్రజల్లో ఉన్నదన్నమాట అభిప్రాయం. ఇదే విషయం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందుకు చేస్తుంది? ఇలా కావాలని చేస్తుందా? నిజంగానే జరిగిందా? అంటే వాళ్ళు చెప్పి చాలా వరకు 80% జనం అందరూ చెప్తున్న మాట ఒకటే. ఇది కల్పిక కావాలని చేస్తుంది. కల్పిక కాంట్రోవర్సీ కోరుకుంటుంది. అంతే తప్ప ఇది అనుకోకుండా జరిగిందో ఇంకోటో కాదు అని అంటున్నారు. ఇదే విషయం గురించి వైరల్ అవుతుంది. మరి ఏమన్నా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిందా? పోలీసులు ఏమన్నా కంప్లెయింట్ చేశారంటే, ఆ రిసార్ట్ వాళ్ళు చెప్తున్నదేంటంటే, ఇది మేము అసలు ఊహించలేదు. ఇది పోలీస్ స్టేషన్‌కి వరకు వెళ్తాదనుకోలేదు. అసలు ఇది ఆమె వీడియో తీసినప్పుడు సోషల్ మీడియాలో పెడుతుందని కూడా మేము అనుకోలేదు. కావాలని ఇది చేసింది కాబట్టి ఇక మేము కంప్లెయింట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా జరిగినా కూడా ఆమె మళ్ళీ ఆమె వీడియో తీసి ఆమె రిలీజ్ చేయడం, దీని గురించి అసలు ఏం జరిగిందో కూడా ఆమె సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. ఆమె చెప్పింది కూడా ఏంటంటే, తను కోల్డ్ అని, తనకి సిగరెట్ కావాలని అడిగానని, వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించారని, ఇక్కడి నుంచి వెళ్లి తెచ్చుకోవాలంటే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలని, అందుకనే ఇలా జరిగిందని చెప్పి ఒక ఎక్స్‌ప్లనేషన్ వివరిస్తూ ఒక వీడియోని ఒక సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇలా తను పదే పదే వార్తల్లోకి రావడం, మొన్నేమో కేక్ గురించి, ఈరోజేమో సిగరెట్ గురించి, ఇలా చేయడం వల్ల ప్రజల్లో కూడా అసలు ఇది సోషల్ మీడియా వచ్చి ఇలాగ కొంతమందిని కావాలని పాపులర్ అవ్వడం కోసం ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఒక పాజిటివ్ అభిప్రాయం వస్తేమని వాళ్ళు చేస్తున్నారు గానీ, దీనివల్ల ఒక నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ మీద ఇంకా నెగెటివ్‌గా వాళ్ళని చూస్తేనే అసహ్యించుకునేలాగా అభిప్రాయం కలుగుతుందనే విషయం మాత్రం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అయితే ఎందుకు చేస్తుందంటే చాలామంది అంటున్నారు ఇది బిగ్ బాస్‌లోకి వెళ్ళడం కోసమే. ఇప్పుడు 'బిగ్ బాస్ 9' త్వరలో స్టార్ట్ కాబోతుంది. 'బిగ్ బాస్ 9' ఏంటంటే సినీ ప్రముఖుల్ని, అలాగే సెలబ్రిటీస్‌లోను ఒక సామాన్యుల్ని, అలాగే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లో పెట్టడం. దాని ద్వారా ఎక్కువ మంది వ్యూవర్‌షిప్ వస్తదని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. అందులోకెళ్ళడం కోసమే కొంతమంది కావాలని ఎటువంటి లేకపోయినా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఈ ఇలాంటివి క్రియేట్ చేసుకుంటారని చెప్పి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈమె చేస్తున్న పనులను చూస్తుంటే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కేక్ కోసం అంత పోలీస్ స్టేషన్ వరకు కేసుల వరకు ఎవరు వెళ్లరు జనరల్‌గా. వెళ్ళినా దాన్ని వీడియో తీసి మళ్ళీ అందరికి ప్రపంచానికి చేయాలనుకోరు. ఇక్కడ సిగరెట్ విషయం గురించి అది అటువంటిది ఎవరు చేయరు. చేసినా దాన్ని మళ్ళీ ప్రపంచానికంతా చెప్పాలని అనుకోరు. దాన్ని వీడియో తీసి మళ్ళీ ప్రపంచానికి తెలియజేయరు. సో, ఇదంతా కూడా కల్పిక కావాలనే చేస్తుందని క్లియర్‌గా అర్థమవుతుంది. కాంట్రోవర్సీస్ కోరుకుంటుంది. తద్వారా 'బిగ్ బాస్' హౌస్‌లోకో లేకపోతే సినిమాల అవకాశాల కోసమో ఎందుకనో ఆమె ఏదో ఇంటెన్షన్‌తోనే కావాలని చేస్తుందని మనకి క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఇది మాత్రం మరి ఇది ఇక్కడికే ఆగుతదా? వాళ్ళు ఆ రిసార్ట్ యాజమాన్యం మాత్రం కంప్లెయింట్ చేస్తామంటున్నారు. మరి నిజంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్తుందా? పోలీస్ స్టేషన్‌లో నుంచి ఇది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అన్నది కూడా మనం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో మనం వేచి చూడాలి. ఆమె
తిట్టిన బూతులు చూస్తుంటే వీడియో మొత్తం వైరల్స్ అవుతుంది. అందులో చూస్తుంటే మనం చెప్పడానికి వీలైనటువంటి భాష ఉపయోగించింది. దాని గురించి అందరూ కూడా సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా తన్నే విమర్శిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తుంది? ఇలాంటి ఒక మనం వీడియోలో చూసాం. ఆ కీస్ తీసుకొచ్చి మొఖం మీద కొట్టేసి, అక్కడ ఉన్నటువంటి మెనూ కార్డులన్నీ విసిరేసి, అంతలాగా చేయవలసిన పని లేదు. జనరల్‌గా ఎవరు కూడా అలా చేయరు. చేయాలని కావాలని అనుకోరు. చేసినా దాన్ని ప్రపంచానికి అందరికీ తెలియజేయాలని అనుకోరు. ఇదంతా ఆమె చేస్తున్నది అంతా కూడా కావాలనే బట్టి ఇదంతా కావాలనే చేస్తుందన్నది అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా 'బిగ్ బాస్' కోసమే చేస్తుందా? లేదా నిజంగా సినిమాల్లో అవకాశాల కోసం ఇలా చేస్తుందా? లేకపోతే ఇంక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఆమెకే తెలియాలి మరి. ఏదైనా కానీ ఇలాంటి ఈ చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకళ్ళని చూసి ఒకళ్ళన్నట్టు, ఒకళ్ళని చూసి ఒకళ్ళన్నట్టుగా ఒక రకరకాలుగా ఇలా తయారవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీని గురించి మరి ఎటువైపు వెళ్తుందో ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ కూడా కొన్ని నిర్ణయాలయి తీసుకోవడం జరిగింది. మనం ఇలాంటి కొంతమంది దురుసుగా అన్‌పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని, లేకపోతే వేరే అసభ్యకరంగా ప్రవర్తించే, అసభ్యంకరంగా ఉండే వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, రకరకాలగా చేస్తున్న వాటి మీద కూడా ఒక 11,000 యూట్యూబ్ ఛానల్స్‌ని రద్దు చేయడం జరిగింది. ఇలాంటి వాటిని బట్టి. సో, యూట్యూబ్ ఇలాంటి వాళ్ళు చేయడం ఎక్కువ అవడంతో యూట్యూబ్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త కొత్త నియమాలు పాటించాలని చెప్పి కూడా కోరుతుంది. మొత్తానికైతే ఈ వివాదం ప్రస్తుతం మరోసారి కల్పిక వార్తల్లోకొచ్చి వైరల్ అయ్యింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. కల్పిక కొన్ని సినిమాల్లో నటించింది. అయితే సినిమాలో నటించినా కానీ ఆమెకి తగిన ఎక్కడ గుర్తింపు ఎక్కడా రాలేదు. కల్పిక అంటూ ఇప్పుడు అందరూ కల్పిక వివాదాల్లోకొచ్చింది, కల్పిక వార్తల్లో నిలిచింది, కల్పిక అని పేరు సౌండింగ్ వినబడుతుంటే సినీ నటి అని చెప్తుంటే అందరూ సినీ నట, ఏ సినిమాలో నటించింది అని ఇప్పుడు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చాలామంది ఈ సినిమా ద్వారా ఈ సినిమా ద్వారా రాని పాపులారిటీ ఈ సోషల్ మీడియా ద్వారా వస్తుంది. అందుకే అందరూ కూడా సినిమాల కన్నా సోషల్ మీడియాని ఎంచుకొని ఏదో రకంగా పాపులర్ అవుదాం, ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకుందాం. ఈయన ఒక దీనితోటే కొంతమంది ఇలా చేస్తున్నారు. కావాలని వారికి వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. మామూలు పాపులర్ అవ్వాలి, వార్తల్లో ఉండాలి, న్యూస్ ఛానెల్‌లో కనపడాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఇది కొంతమంది ఇదే టార్గెట్ తోటి ఏదో చేయడం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, వైరల్ అయ్యేలాగా చేయడం, న్యూస్ ఛానెల్‌లో కనపడడం. ఇదే టార్గెట్ తప్పితే వాళ్ళకి వేరే ఇంకోటేమీ లేదని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు జనాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది కావాలని చేస్తుంది. దీన్ని అసలు పట్టించుకోవసరం లేదు. మీడియా కూడా దీన్ని సీరియస్‌గా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయడం వల్లే వాళ్ళు వైరల్ అయ్యి, ఇలాగ మళ్ళీ మళ్ళీ ఇంకోటి చేస్తున్నారు. ఇవాళ మొన్న సిగరెట్టు, మొన్న కేక్ కోసం అయితే ఈరోజు సిగరెట్టు, రేపు ఇంకో దాని కోసం ఈమె చేయొచ్చు, లేదా వేరే ఒకళ్ళు చేయొచ్చు అని అంటున్నారు. మొత్తానికైతే ఈ వివాదం వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. న్యూస్ ఛానెల్‌లో ప్రచారం అవుతుంది. తద్వారా తనకైతే తన పేరు మారుమోగిపోతుందని కావాలని అనుకుంటున్నట్టుంది. దీనికోసం ఇలా చేస్తుందని పదే పదే చెప్తున్నా గానీ, అయితే పోలీసులు గతంలో కేక్ కోసం ఇలా చేసినప్పుడు తను చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత తను మళ్ళీ దాని గురించి అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ మీడియా మీదకెళ్ళి మళ్ళీ మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. మన మీడియా కూడా చాలా మంది ఇటువంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందువల్లనే ఈ సోషల్ మీడియాలో ఏదో రకంగా ఏదో ఒకటి చేయడం, వార్తల్లో హెడ్‌లైన్స్‌లో నిలవడం, ఈ విధంగా తను కావాల్సిన పాపులారిటీ, తనకు కావాల్సిన ప్రచారం చేసుకోవాలనుకుంటుందని చాలామంది దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవద్దు, అసలు పట్టించుకోవద్దనే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి తనైతే మాత్రం ఇది కొంతమందైతే 'బిగ్ బాస్‌కి' వెళ్ళడం కోసమే ఇలా చేస్తుంది. 'బిగ్ బాస్' నిర్వాహకులు కూడా ఇలా ప్రచారంలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, పాపులర్ అయిన వాళ్ళని తీసుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. కొంతమందైతే మీరు ఏదో రకంగా చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వండి, మేము మీకు అవకాశం ఇస్తామని కొంతమంది చెప్తుంటారు. అందువల్లనే ఇలాగ కొంతమంది ఇలా చేస్తుంటారని ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసాం. కొంతమంది ఇలా పాపులర్ అయినోళ్ళు, సోషల్ మీడియాలో పాపులర్ అయినోళ్ళని మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసాం. 'బిగ్ బాస్' హౌస్‌లో చూసినప్పుడు వీళ్ళప్పుడు అనిపిస్తుంది మనకి. వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడం కోసం ఇది చేశారా అని. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏదో జరిగింది, అనుకోకుండా జరిగింది, అనుకోకుండా వైరల్ అయ్యింది అని అనుకుంటాం గానీ, ఈ వైరల్ అవ్వడం వెనకాల, ఈ చేయడం వెనకాల ప్రధానమైన కారణం ఉండే ఉంటుంది. అది 'బిగ్ బాస్' అని చెప్పి అందరూ అంటున్నారు. మరి నిజంగానే ఈమె 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తదా? లేదా నిజంగానే వైరల్ అవుతదా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? నిజంగా అనుకోకుండానే జరిగిందా? ఇయన్నీ చూడాలి. అయితే వాళ్ళు మాత్రం రిసార్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఇది ఇంతతోనే ఆగిపోద్దని అనుకున్నాం. కానీ ఆమె పోస్ట్ చేయడంతోటి మాకు అసలు విషయం తెలిసింది. ఆమె మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్నే బ్యాట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం నాకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము పోలీసులకు కంప్లెయింట్ చేస్తామని చెప్పి ఆ రిసార్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. మరి నిజంగానే ఇది పోలీస్ కేస్ వరకు వెళ్తుందా? లేక సోషల్ మీడియా ఈ వైరల్‌తోనే ఆగిపోతుందా? తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాలి.